చాలా రోజుల తర్వాత చెప్పిన టైం కంటే ముందు ఒక తెలుగు పెద్ద సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలని చెప్పేసి అంటే ఫస్ట్ మొత్తం కూడా ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది. తర్వాత కొంచెం సలార్ స్టైల్లో ఎలివేషన్ మొదలైంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్టీఆర్ వచ్చాడో, ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి మనం అనుకున్నాం కేజీఎఫ్లో మంచి డైలాగ్స్ ఉన్నాయి, సలార్లో కూడా మంచి డైలాగ్సే ఉన్నాయి, ఇంకేం రాస్తారు మహా అయితే అయిపోయింది కదా జ్యూస్, అంతకుమించి ఎలివేషన్ ఇవ్వలేదు కదా అనుకున్నాను. బట్ ఇది కూడా బాగుంది, ఈ డైలాగ్ కూడా బాగుంది. నాకు ట్రిగ్గర్ నొక్కితే వెంటనే మర్చిపోతాను అనే సెన్స్లో డైలాగ్ ఉంది. అంటే మామూలు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. అంటే చంపిన వ్యక్తుల గురించి వాళ్ళు కళ్ళలోకి వస్తారు. ఒక వ్యక్తిని చంపడం అంటే మనకు ఎంత దాని ఏమంటారు యానిమల్ బిహేవియర్ ఉన్నా సరే మన లోపల ఎక్కడో ఒక చోట యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా చిన్న గిల్ట్ పశ్చాత్తాపం ఉంటుంది అనమాట. కానీ దీనిలో ఎన్టీఆర్ నాకు ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు, నాకు పడుకునేటప్పుడు ఎవరు కూడా గుర్తురాడు, చంపినోడు ఎవ్వడు కూడా గుర్తురాడు, నాకు కేవలం బ్యాలెన్స్ ఉన్న శత్రువుల ఖాతా మాత్రమే గుర్తుకొస్తుంది, దయచేసి మీరు నా కళలోకి వచ్చే సాహసం చేయకండి అని చెప్పేసి ఎంతో ఇంటెన్స్గా నిలబడ్డ చోటే కదలకుండా అలా గన్ను పట్టుకొని చెప్తా ఉన్న డైలాగ్స్ కొత్తగా ఉంది. డిక్షన్ ఎన్టీఆర్ ఇంతకుముందు ట్రై చేసిన డిక్షన్ అయినా సరే ఆ ఇంటెన్సిటీ అనేది ఆ ఫార్మాట్లో ఉంది. ప్రశాంత్ నీళ్ళ ఫార్మాట్లోకి తీసుకొచ్చాడు. లుక్ బయట చూసినప్పుడు ఎయిర్పోర్ట్లలో ఇక్కడ బయట చూసినప్పుడు అంతా ఏమనిపించలేదు. బట్ స్క్రీన్ పైన చూస్తామంటే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అంటే హార్డ్గానే అయితే లేదు, చూడడానికి అయితే బాగానే అనిపించింది. ఇంకా పూర్తిగా ఎలివేషన్ షాట్లు అవేం పెట్టలేదు. కథను చాలా మట్టుకు రివీల్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పరిసరాల్లో నడుస్తూ ఉంటుంది అనుకుంటా. కొంచెం దురందరు ఈ పోలికలు వచ్చినాయి. అంటే విజువల్ పరంగా చాలా గ్రాండియర్గా ఉంది, చాలా గ్రాండియర్గా ఉంది. 4 నిమిషాల పైనే ఉంది. కాకపోతే దీనిలో 2 నిమిషాలు జస్ట్ అంటే ఆ డ్రగ్స్ ఆ వరల్డ్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము ఈ మాస్ సినిమాలు, టిపికల్ సినిమాలు, ఇప్పుడు సలార్ వచ్చినప్పుడు ఏమన్నారు, కేజీఎఫ్లో ఉందన్నారు. ఇప్పుడు డ్రాగన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ సలార్లో ఉందని చెప్పేసి అంటారు. ఇవన్నీ కాదు, మనకి ఎలివేషన్స్ ఎలా పడ్డాయి అనేది ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇమ్మీడియట్గా కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినా సరే పోను పోను జనాలకు మెల్లగా ఎక్కేలానే ఉంది. పెద్ద ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఇక పెద్ద ఏంటంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంది, ఇది కొంచెం ఈజీగా ఎలివేషన్కి అర్థమయ్యేలా ఉంది. బట్ రెండు కూడా ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా ఎక్కేలాగానైతే లేవు, ఓపెన్గా మాట్లాడుకోవాలని చెప్పేసి అంటే. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చే అవకాశాలు ఉంది, మిగతా ఆడియన్స్కి ఇది నాట్ బ్యాడ్ అనిపిస్తుంది అంతే. అంతకు మించి మరి అంచనాలు పెంచేది ముందు రాబోతున్న స్టఫ్ ఏదైనా పెంచుతుందేమో. చాలామంది అనుకున్నారు ఎన్టీఆర్ లుక్ తేలిపోద్దేమో, ఎందుకంటే అంత హైట్ ఉన్న హీరోల్ని, బాగా బల్క్ ఉన్న హీరోల్ని చూపించాడు కదా అతను అనుకున్నారు. కానీ అట్లేం లేదు, బాగానే ఉన్నట్టు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో వ్యక్తం చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు